तेलंगाना के साबिक वजीर और बीआरएस के सीनियर कायद टी हरीश राव ने कांग्रेस हुकूमत पर सख्त तनकीद करते हुए कहा कि पार्टी की चलो बस भवन तहरीक से कबल बीआरएस कायदीन और एमएलएस को घरों में नजरबंद करना गैर जमहूरी और जुल्म की इंतहा है। हरीश राव ने कहा कि रेवंत रेड्डी हुकूमत ने दस्तूरी आज़ादियों को पामाल किया। अपनी रिहाइशगाह पर मीडिया से बात करते हुए हरीश राव ने कहा कि कांग्रेस हुकूमत पुरअमन एहतजाज करने वाले मुंतखब नुमाइंदों को गिरफ्तार कर रही है। क्या ये जमहूरियत है या आमिरियत? हुकूमत के इक़दामात हंगामी हालत के मुतरादिफ है। उन्होंने गिरफ्तार कायदीन और कारकुनों की फौरी रिहाई का मुतालबा किया और कहा कि ये क्रैकडाउन सियासी अदम तहफ़्फ़ुज़ की अलामत है। सिर्फ 20 माह में 5 बार किरायों में इजाफे पर तनकीद करते हुए हरीश राव ने कहा कि वज़ीर आला ने सबसे पहले बस किराए दुगने कर दिए, जबकि ख़वातीन के लिए मुफ्त सफ़र का दावा किया, तुलबा पर बोझ डाला और जियो 53 और 54 के तहत गाड़ियों पर टैक्स बढ़ा दिया। रेवंत रेड्डी गरीब और औसत तबके का खून निचोड़ रहे हैं और मेट्रो रेल जैसे मंसूबे रोक रहे हैं। साबिक वजीर ने इल्जाम लगाया कि कांग्रेस हुकूमत मरहलावार आरटीसी बस की निजीकारी का मंसूबा बना रही है। उन्होंने कहा कि उपल और मियाँपुर में आरटीसी के वर्कशॉप्स और डिपो कई बस स्टैंड अराजी की फरोख्त के जरिए 15,000 करोड़ रुपये हासिल करने के लिए रहन रख दिए गए। మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి, ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి। గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్టీసీకి బడ్జెట్ లో 1500 కోట్లు పెట్టి 1500 కోట్లు గ్రాంట్ గా మేము ఆర్టీసీకి ఇచ్చాం। ఆ రకంగా ఆర్టీసీని కాపాడాలి కానీ పేద ప్రజల మీద భారం వేయొద్దు, పేదల నడ్డీ విరచొద్దు। నువ్వు అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి కమిషన్లు దంచుడు కాదు రేవంత్ రెడ్డి, పేదల కోసం పనిచేయి। ప్రజాస్వామ్యంలో అరెస్టులకు తావు లేదు, నిరసన అనేది ప్రజాస్వామ్యం, ప్రజలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు। ఈరోజు రాహుల్ గాంధీ ఏమంటాడు? మాటల్లో రాజ్యాంగ రక్షణ। రాహుల్ గాంధీ గారు, నీ మాటల్లోనే రాజ్యాంగ రక్షణ కనబడుతుంది, కానీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ భక్షణ జరుగుతా ఉంది రాష్ట్రంలో। నువ్వు ఒక్కసారి రివ్యూ చేయి, నీ 6 గ్యారెంటీలు ఏడబైంది, నీ 7వ గ్యారెంటీ ఏడబైంది, ఇవ్వాలటి ఇంట్లో ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇదని మొదటిసారా? ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే, ప్రజల పక్షాన పోరాడితే ప్రతిసారి అరెస్టు చేయడం, మమ్మల్ని హౌస్ అరెస్టు చేయడం, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, మా ఇళ్ల మీద దాడులు చేసుడు, ఇదేనా ప్రజాస్వామ్యం అని నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా।